హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. టీ టైం స్నాక్స్ అంటాం కదా, ఆ టైంలో మనం ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. చాలా చాలా సింపుల్ ప్రాసెస్తో, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈజీగా ఈ స్వీట్ రెసిపీ అనేది తినగలుగుతారు. చాలా చాలా టేస్టీగా, కొత్తగా అనిపిస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి తీరాల్సిందే. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం తీసుకోండి. తురుముకున్న బెల్లం తీసుకోండి. ఇవి రెండు ఉంటే చాలా ఈజీగా మనం రెసిపీ అనేది చేసి పెట్టొచ్చండి ఫ్యామిలీకి. ఇవి రెండు పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకోండి. ఆ తురుముకున్న బెల్లం అంతా కూడా 1/2 కప్పు బెల్లం కూడా అలా గిన్నెలో వేసేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుందాం. 1/2 కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఏ కప్పుతో మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుని అలా మొత్తం కూడా బెల్లం కరిగే వరకు కూడా అలా గరిటెతో కలుపుకోవాలి. బెల్లం కొంచెం కరగటానికి టైం పడుతుంది కదా, అందుకే ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని బెల్లం కరిగే వరకు మాత్రమే మనం కాగించుకోవాలి. ఎక్కువగా పాకం రావాల్సిన పని లేదు. బెల్లం అంతా కూడా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ బెల్లం వాటర్ అన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. వడకట్టుకుని తీసుకోండి. ఇలా స్ట్రైనర్తో వడకట్టుకున్నామంటే దానిలో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా. అలా వడకట్టుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలి. ఇలా ఒక గరిటె ఆయిల్ కూడా పోసుకుని ఇవన్నీ షుగర్లో, బెల్లం వాటర్లో కలిసిపోయే వరకు కూడా బాగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిసిన తర్వాత మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న కప్పు గోధుమ పిండి ఉంది కదా, అదంతా కూడా ఆ వాటర్లో వేసేసుకుని ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకుని మొత్తం కూడా ఒక ముద్దలాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, వాటర్ అనేవి చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలా వాటర్ మొత్తం కూడా పిండిలో కలిసే వరకు కూడా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న సాల్ట్, వంట సోడా, అలాగే యాలకుల పొడి, ఆయిల్ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదండి. పిండి అనేది కరెక్ట్గా కలుపుకోండి. కొంచెం వాటర్ చాలకపోతే యాడ్ చేసుకోండి. దీనిని మూత పెట్టుకుని 1 గంట పాటు నాననిద్దాం. ఇలా గంట తర్వాత చూసినట్లయితే పిండి అనేది ఇలా సాఫ్ట్గా వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా వస్తుంది. పిండి ఎంత ఎక్కువసేపు నానితే మనకి రెసిపీ అనేది అంత టేస్టీగా వస్తాయండి. ఇలా నానిన తర్వాత 1 గరిటె ఆయిల్ పోసుకోండి. ఎందుకంటే మనం పిండిని తీసుకుని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు మన చేతికి పిండి అనేది అంటుకోకుండా ఈజీగా మనం వేసుకోగలుగుతాం. అందుకే కొంచెంగా ఆయిల్ వేసుకుని అదంతా కూడా పిండిలో కలిసే వరకు ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. మనం చేతితో టచ్ చేస్తే ఇలా పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఉంటే మనం ఈజీగా డీప్ ఫ్రై చేయగలుగుతాం. ఇంకా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి. చాలా ఈజీగా తక్కువ టైంలోనే, తక్కువ ఆయిల్తోనే మనం ఈ రెసిపీ అనేది కుక్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 కప్పు నిండా వాటర్ తీసుకుని మన చేతిని తడుపుకుంటూ ఉండాలి. ఆ వాటర్లో మన చేయిని తడుపుకుని తర్వాత మనం పిండి ముద్దను తీసుకున్నట్లయితే పిండి అనేది చేతికి అంటుకోకుండా ఈజీగా మనం ఆయిల్లో వేసుకోగలుగుతాం. ఇలా మనకి కావలసిన సైజులో పునుకులను వేసుకుంటే సరిపోతుందండి. ఇలా పిండిని తీసుకుని కొంచెం కొంచెంగా అలా ఆయిల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడేవారు ఏం చేయాలో ఆలోచన లేనప్పుడు ఇలా 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్పు బెల్లంతో చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇలా రెసిపీ అనేది చేసి మన ఫ్యామిలీకి, పిల్లలకి సర్వ్ చేయొచ్చు. స్వీట్ ఇష్టపడేవారు చాలా ఇష్టంగా ఈ రెసిపీని తింటారు. ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ALL ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీలో కుక్ చేసి సర్వ్ చేయొచ్చు.
ఇలా మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా గరిటెతో తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుంటూ చిన్న పునుకుల్ని కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఎక్కువగా ఫ్రై అయ్యిందంటే కలర్ చేంజ్ అయ్యి బ్లాక్గా వచ్చేస్తాయి, టేస్ట్ అనేది కూడా చేదుగా వచ్చేస్తుందండి. కొంచెంగా ఫ్రై అయితే వెంటనే మనం తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత కరెక్ట్గా లోపల వరకు చాలా బాగా మగ్గుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ అనేది మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రాసెస్ కూడా చాలా తక్కువగా మనం ఈజీగా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. స్వీట్ ఇష్టపడే వారికి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.